అని నా బిడ్డ మందిర్లో కొన్న పోతే నా బిడ్డ ఉన్న మంది అంతా నా బిడ్డ ఇంటికల్ల పోరి అని నిన్నంతరు కొట్టగాన్ని పోరి అని నిన్నంతరా నా బిడ్డ రోడిగాడి కోడి పిల్ల అయిపోతావా సావిత్రిదేవి ఈ 7 మంది కూడా ఒక్క మినిట్ కానీ కానీ భూమి అది బాబు 7 వెళ్ళిపోతానంటున్నావు బాబు నీ పానం పోతే బాబు నీ పానం పోతే నాకెట్లా కన్న పడుతుంది చనిపోయిన వాళ్ళు మనకి ఎవరు కన్న పడుతుంది బాబాయ్ ఎల్ల చూడు ఈ పోరేటిపల్లె గ్రామంలోన చక్కటి రాజ్యం వెళ్ళి పొంగ బామ ముగ్గురు కొడుకులు అనుకున్నది ముగ్గురు బిడ్డలు అనుకున్నది బామ ఇలా రాజవ వెళ్ళి పొంగ బామ భూమింట గుంట వెళ్ళి తాగంట గుంట వేయిందా ఇలా ఎంటానికి వచ్చిందా బంగారం ఆదికి వచ్చిందా రాజవ్వ బొంగ ఎవరికేమీ చెప్పే అయ్య కొడుకోలాలా అవనైనా నేను పోతా ఉన్నా ముగ్గురు కొడుకులాలో నేను వెళ్ళి పొంగ ముగ్గురు కొడుకులాలో నేను వెళ్ళి పొంగ కొడుక నానితులు ముగ్గురు వీధులు వెళ్ళిపోతుందిరా నీకు అర్థమైతే అర్థమైతే నేను కొడుకురాను మీ అక్క వీధులు వెళ్ళిపోతున్నాయ్యా నీకు అవ ఉన్నాడన్నా అది లేదు కొడుకమా బాబు ఉన్నాడన్నా అది లేదు కొడుకమా నేను ఉన్నాడు మీరు బతకన్నాను నేను ఆయన కట్టము చేసి నేను కాని కట్టము చేసి నేను అయినోళ్ళ కాళ్ళు కాళ్ళ కాళ్ళు కాలు మొక్కి కొడుకో కడుపు కట్టుకోని ఎదుగుల లాగుకున్నదా కొడుకులారా నేనున్నదా కొడుక మీరు తెర్రంతా లేదా ఇంటికి రాకపోతే నా కొడుకు రాదు కొడుక మీతో చదువుకున్నా కాదు బిడ్డ ముగ్గురు బిడ్డలారా లేదండి పోతున్న బిడ్డ మా అమ్మ లేదు మా బాబుల బిడ్డ నా ఇల్లుతో మరొకటి బిడ్డలారా ఓ బిడ్డలారు ఆడిపుట్టోడి బిడ్డలు రావాలనుకున్నంత వరకు రూపబలం అందరు బిడ్డ అవు నానున్నా నాను అవు నాడల బలం అందరు బిడ్డ ఆడిపుట్టువాడికి బిడ్డలా రావాలని వెళ్ళిపోతే రూపబలం ఉంగిపోయినట్టు కాదు బిడ్డలారా నీకు అవునా నాజు లేదు బాబున నాజు లేదు బిడ్డలారా మా అవ్వలేదు అని మీరు వచ్చే బిడ్డల నేనున్న నా బిడ్డల నా ఇంటికి వచ్చే అవి నా బిడ్డలు వచ్చి నాకు సాధ కాకుండా బిడ్డ నీ కడపల బాగా అడిగి నీ కాళ్ళకి నీళ్ళు తవరు వెళ్ళిపోతున్న బిడ్డలారా ఆడిపుట్టోడి బిడ్డ అవనాలు సాగినట్టు బిడ్డ నవలు సాగబోదు వాళ్ళు పెట్టిన ఉపయోగం అమ్మగారు మరుతున్న గుళ్ళు బిడ్డలారా నీకు వచ్చబండు నీకు రాగింత పండుగ పండుగ తిన్నాడు నీకు రాగింత పండుగ తిన్నాడు బిడ్డ అన్నదమ్ములు రాగిడి పట్టుకున్నా కొడుకు వేడికి నా కొడుకునే కూర్చున్న మీరు రాగిడి కట్టిన్నారు నా కొడుకు నీకు సిరి పెట్టుకున్నా చాకిరి పెట్టకున్న బిడ్డలారా మీరు పోతనన్నాడు పోతనన్నాడు మీకు సీర పెట్టే కాదా తాగితన్నా పెట్టిగా ఇంకా ఏమి లేకపోతే 2 గాళ్ళు కొట్టి ఇక సాగదోరే అవ్వరు అవ్వరు పోతన్నా బిడ్డలారు ఆడుకుంటూ బిడ్డో అర్లకు ఒకసారి బిడ్డ ఎవరు తువ్వల పడుకుంటే మీకు తువ్వల లేదున్నారు బిడ్డ మీ పిల్ల వదిలేసి మీరు తల్లిగా తోడు రాక బిడ్డలారా నిర్వత తోవలు నా కోరి వెళ్ళబడినా ముందుకు వెళ్ళబడితే ఓ రాజవ్వ అవరు గీడున్నవా అవరు ఎందుకంట విలువని మరి ఎవరి చేతిలో పెట్టి వేరు బిడ్డలారా నా బొంద వీరావాడి నా కోరి వీరావాడి అంతగంతా సేపు ఎత్తరా ఏ బిడ్డ పిలుపుకంటారాను నీ మాట కంటారాను ఓ బాగసావిత్రి దేవి ఇలా రాజావత కనబడుతుందా బామ నీ పాలమోదు నాకెట్లా కనబడుతుంది బామ నీ కూడా చెప్పుదన్నా నా భార్య నీకు నా ఎప్పుదాదేవో బామ
కొడుకులని ఓ బాము కొడుకులని ఓ బామా 7 మంది కొడుకులను ఒక బిడ్డను కానీ భూమి మీద పోతాను బామా బిడ్డ ఆడ చూడపోయి బిడ్డ పాడ చూడపోయి మరి ఎప్పటికల్లా పెరిగిపోయి ధైర్యమైన బిడ్డ లగ్గం చేసినాడు బామా పూల బ్రాహ్మణయ్య వచ్చి పిల్ల తల్లిదండ్రి ఏరి పిల్ల కాదు నాడు కానాడు మన బిడ్డని ఎవరు మొగ్గు చూడు అన్నవే బామా బామా నీ కోడి చెప్పుదన్నా ఓ బామా నీ వంతు రావుకైనా నేను పోతా నేను పోతా ఓ బాము పిల్లల చదువుకోలే ఓ బామా నీ వంతు సాగు నేను వెళ్ళిపోతా బాము అన్నప్పుడు కట్టబట్టి మీనాడు ఆనాడు ఎవడు వాడు చూడు వీళ్ళు ఒకరు పోవచ్చు ఇద్దరు భార్య భర్తల దిగులు కొట్టబోతున్నాని రాజు మేడాలయ్య పాఠం వేసిండు బామని పానాలు కంటే నా పానం ముందు పోతుంది అన్నాడు సావిత్రి నీ పానం పోతుంది అన్నదే బామా ఉండేవారికి వెంకటిల్లుడు రాజు ఏడు అవుట్ పేరు అవుతాడు వచ్చే వారం అవుతుంది పోయే వారం అవుతుంది బామ సావిత్రి నీ పానం పోకముందు నా పానం పోతుంది బామ నేను బతకలేనే బాము ఇక నేను బతకలేను బామ ఇక నేను బతకలేను బామ నా పానం పోతలే ఓ బామ పనికులేమంటూ పోయే బామ అందరూ పుట్టలేదు బామ అయ్యా కొందరు వెనకలేదు బామ ఎవరు ఏమి పాపము చేసినామా ఎవరు ఏమి ద్రోహము చేసినామా ముందు తెలువన బాబు నీ పచ్చపోయే తొమల కప్ప పెట్టినా పెరిగే పిల్లలు కొట్టినా నిండు చెరువు గడ్డి పెట్టిన బామ పత్రుల మీద గడ్డి కాల పెట్టిన బామ బామ ఒకరు ఒకరు పోతే బామ పిల్లల నాలుగుంటామమ్మా నీ బాణం పోతుంది బాబా నా బాణం పోతుంది బాబా మన ఇద్దరి బాణం పోక ఉండు ఈ ఇంటికి పెద్దోడు మన కొడుకు అప్పురేటి ఉన్నాడు మన కొడుకు చేతులు పెట్టి కొడుకు చేతులు పెడదామమ్మా బామా బిడ్డను ఎత్తుకోవే బామా కొడుకు వేడికి మనం వెళ్ళిపోయి చేతులు పెట్టి కొడుకు చేతులు పెట్టి మన బాణం ఇస్తామే బామా నీ పానం పోతుంది నా పానం పోతుంది బామా ఇంటికి పెద్ద దిక్కు మన పెద్ద కొడుకు రాజా అప్పిరెడ్డి ఎత్తుకు మన భార్య లెక్క భర్త భర్త లెక్క భార్య పట్టుకొని భర్తను తోలుకున్నదమ్మా బిడ్డను ఎత్తుకున్నదమ్మా భార్య భర్తలు రాను రాను నటబోండి నాడు పెద్ద కొడుకు రాజా అప్పిరెడ్డి అప్పిరెడ్డి ముందుకు రా అయ్యా రమ్మని కొడుకులు తెలిసింది ఓడి కొడుక మరి నటువంటి వేనాడు ఇప్పుడు అట్లేని అయ్యా ఇక తోడు 90 తోడు దొరకది 80 మన ఎన్ను మన కనపడది కొడుకు పోయేది పండుగల కొడుక ఆడపిల్లలు ఉంటే ఏమంటారు ఆడపిల్లలు లేకపోతే ఏమంటారు అన్నలున్నదారు నాటున్నదారు పెట్టిపోయకున్నా అన్నలున్నదని పేరున్నదారు అంటుంది నీ చెల్లి కొడుకన్న నీ చెల్లి పైన ఊరు కొడుక నీ చెల్లి పైన ఊరు కొడుక పెద్ద కొడుకు చేసి ఆ చెల్లి నన్ను
పుణ్యాతిని పెళ్లి పోతే వాడు చూడు కోడుగుడ్డు మరేసి అయినా సాగుతుంది నా ముందర పిల్లలు ఎవరు సప్పేక మరి అజ్జారు మరి ఆయన దంచమంటారా నిన్ను నన్ను కొట్టే మూడు అనుకోకపోతే వాడే లాంటి మీద మూడు తప్పులు అది అయితే నువ్వు మీ శ్రీవారిని గట్టే కొడతారా చెప్తుంటావా మీ హస్బెండ్ ఏమో గంట అయినా ఆ రోజు నాడు కొడుకు మాట కోడల మాట ఒక్కటై అబ్బా మరి పెద్ద కొడుకు కాదంటే ఇంకో రెండో కొడుకు లేడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకులే ఈ 7 నోట అదే మాట అని రెండో కొడుకు దగ్గరికి వచ్చింది అన్న మాటే నా మాట నా మాటే అన్న మాట అని రెండో కొడుకు కూడా వెనుక మరతాండు మూడో కొడుకు వెనుక మరిండు అతిమ్మగటువంటి నాడు 6 కొడుకులు వెనుక మరిండు చిన్న కొడుకు రత్నాకర రెడ్డి ఒక్కటంట లేడు 2 అంటలు లేడు బెల్లం కొట్టిన రమత అయిపోయిండు ఆ చోట ఆగిట్లా కూర్చున్నాడు భార్య భర్తను చిన్న కొడుకు ముందుకు వచ్చిండ్రు కొడుక రత్నాకర రెడ్డి ఇక నీ సెల్లపైలం అన్నప్పుడు 2 చేతులు దాపిండి కొడుకు 2 చేతులు దాపినప్పుడు నా తల్లికి తినకున్నా తిన్నంత విలువ అనిపించింది కొడుక నువ్వు 3 ఏళ్ల వానివి నీ సెల్లె 3 నెలల పసిగుండు నువ్వు ఎట్లా చేస్తావు కొడుక నీకు ఓడి తెలుస్తుంది ఓడి తెలవదని కన్న తల్లి బాలగా సామిత్రి దేవి కొడుకు పాదాల మీద కొడుకు పాదాల మీద ఎట్లా రాస్తావు నీ చెల్లెను కొడుక రాత్రి రెడ్డి ఓడి తెలుసు ఓడి తెలవు కొడుక నీకు బుద్ధి రాకపోతే నా కొడుక జానావి ఎంత పెద్ద నా కొడుక సెల్లేది ఎత్తుకుంటే నా కొడుక సాధినంత విలువలు తెచ్చింది కొడుక నా కడుపు నిండినాది నారాయణ తోడు తిన తోడు నీ సెల్లే అయ్యో కొడుకురారా మొన్న మీద రాజిట్ల పండుగ నాడు అన్నలున్న సెల్లెళ్ళు తమ్ములున్న అక్కలు కొండంత నాలుతోని రాజిట్లు పట్టుకొని తల్లిగారి ఇళ్ళల్లో పోతాంటే నా కొడుకులు రాజిట్లు కట్టి అక్కలు లేని సెల్లెళ్ళు లేరని ఇంకా నాడు నా గుండెలకు పెళ్ళిరా కొడుకు నువ్వు ఎన్ని మరి తీరగాని నా కొడుక సెల్లాన మరవకూరా నా కొడుక చెల్లెపై రామ కొడుక నారాయణ రూపై రామ కొడుక నా కొడుక నువ్వు గంటలకు మర్రబడకు వదినలకు మర్రబడకు కోరి కొడుక నువ్వు చెల్లెని మర్చుండకు కొడుక అది ఆడదాగిపోతున్నది చెల్లెని ఒక ఇంటికి ఇచ్చిన్నాడు నీ తోడు ఇంటి పట్టణం లేకున్నా అరబాధ పట్టణం మీ చెల్లెకి ఇంటి కొడుక మాట్లాడినట్టు మాట్లాడి బుద్ధులు చెప్పినట్టు చెప్పి చిన్న కొడుకు పాదాల మీద ఆ తల్లి అద్భుతంగా పానంతో తండ్రి దేవుడు
కానీ ఒక్కసారి మాత్రం కాలు వెళ్ళినంత వరకల్లా అవ నాన్న పానం కళ్ళ దగ్గర వెళ్ళిపోయింది నాయ్యా అవన ముఖం చూసిండు రెడ్డి అవన ముఖం చూసే వరకల్లా చిన్న పిల్లలు అత్తలు తల్లి చెల్లెను మాత్రం అట్ట పాప కట్టుకున్నాడు మది చెప్పి మాయమైంది రావో అవ్వా అటువంటిది చెల్లె నీది నా చేతులు పెట్టి మీ పానం పోయిందా అని చిన్న కొడుకు రత్న కలరేటి అవ్వా నన్ను కన్నా తల్లి అవ్వా నన్ను కన్నా తల్లి చెల్లెను తీసినావా చేతులు నా పెట్టినావా నాకేమి చెప్పినావే నాకేమి చెప్పినావే